హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వడలండి. వడలు లేదా గారెలని కూడా అనొచ్చు. మంచి టేస్టీగా గారెలు తినాలంటే ఈవినింగ్ స్నాక్స్గా, మార్నింగ్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. మంచిగా పల్లి చట్నీ లేకపోతే రెడ్ చట్నీ ఏమీ లేకపోతే పెరుగుతో తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ముందుగా మనం మినప్పప్పుని 4-5 గంటల ముందే మినప్పప్పుని నానబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ చేసుకోవాలి. అది మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం బరగ్గా ఉంటేనే వడలు అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అట్లా గ్రైండ్ చేసుకున్న పిండిలో నేనైతే 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. మీకైతే తగినట్టు వేసుకోండి. నేను 2 ఉల్లిపాయని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు నేను మిక్సీ వేసుకున్నానండి. మీరు అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వడల్లో వేసుకొని వడలు చేసుకోవచ్చు. తర్వాత చాలామంది చేత్తో లేకపోతే ట్రే స్టెయినర్తో కవర్ మీద అట్లా వేస్తూ ఉంటారు. నేనైతే కవర్ మీద వేస్తున్నానండి. కవర్ అయితే మంచిగా వాటర్తో తడుపుకొని ఒక చిన్న ముద్దగా చేసుకొని దానికి వడల్లా హోల్ పెట్టి ఆయిల్ అనేది బాగా వేడి అవ్వాలండి. వేడి ఆయిల్లో మనం అయితే వడలైతే ఒత్తుకోవాలి. వేడి ఆయిల్లో వడలైతే వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం వడలు అనేది అట్లనే అదే ప్రాసెస్లో కవర్ మీదే మళ్ళీ వడలు అనేది చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించి సపరేట్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందా? చాలామందికి వడలు చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీలో తినడం అయితే చాలా ఇష్టం అండి. నాకైతే పెరుగులో తినడం అంటే చాలా ఇష్టం. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.